సో స్టార్టింగ్‌లో మీకు ఎవరు హెల్ప్ చేశారు మీరు ఇండస్ట్రీకి నా రావడానికి? జీవితంలో నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి ముషీరాబాద్లో కిరణ్ అన్న అని ఉంటాడు. ఓకే. కిరణ్ అన్న పిల్లి కళ్ళు ఉంటాయి. సో కిరణ్ అన్న నువ్వు ఏడైనా ఉండు, హ్యాపీ ఉండు. కిరణ్ అన్న నువ్వు ఏడైనా ఉంటే నా షాప్కి రా, నీ కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు కడిగి ఇట్లా ఐ విల్ టేక్ యువర్ బ్లెస్సెస్. ఎందుకంటే నాకు ఏం ఇష్టం అంటే డోంట్ ఫర్గెట్ యువర్ గ్రౌండ్స్. లైఫ్ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోద్దు. సో ఇవాళ రేపు జనాలకి లేదు, ఇవాళ రేపు జనాలకి అది కూడా తర్వాత చెప్తా. సో కిరణ్ అన్న తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ సినిమా జూనియర్ ఆర్టిస్ట్గా బాచి, జగపతి బాబు గారు అన్న సినిమా బ్యాక్గ్రౌండ్, కృష్ణవంశీ సార్ డైరెక్టర్, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్ సార్ బాచి సినిమా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్గా. సో ఈరోజు కూడా నేను ఎదిగిన అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచే ఎదిగినానని గౌరవంగా చెప్పుకుంటా. ఎస్, ఐఎమ్ అ జూనియర్ ఆర్టిస్ట్. ఎస్. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. వాసు సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. వాసు సినిమా, వెంకటేష్ సార్ సినిమాలో అలీ గారు పక్కన. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్పారు, అరే లోబో తూ టీవీ మీద దిక్కరా రే సినిమాలో. సో నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఉండే శ్రీమాన్ అని, ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయిండు. సో వాడు చెప్పిండు, అరే నువ్వు సినిమాలో వచ్చినవురా అని. సో ఆ హ్యాపీనెస్ నాకు బూస్ట్ ఇచ్చింది. సో అట్లా కష్టపడి జూనియర్ ఆర్టిస్ట్ డన్ అని యాంకరింగ్ పిచ్చి పడ్డది. యాంకరింగ్ అన్నారు కదా, యాంకరింగ్ మీకు వచ్చిందా లేకపోతే మీరు లాక్కున్నారా? యాంకరింగ్కి నేను 3 years డైలీ ఈసీఎల్ నుంచి సోమాజీ కూడా వస్తుండే. ఈసీఎల్ నుంచి మధ్యాహ్నం. నేను అడిగింది అర్థమైంది అన్న. అంటే ఛాన్స్ మీకు వాళ్ళు కాల్ చేసి ఇచ్చారా లేకపోతే మీరు రిక్వెస్ట్ చేసి ఛాన్స్ తీసుకున్నారా? నాకు నీ క్వశ్చన్ నాకు అర్థమైంది అన్న. నీకు షార్ట్ కట్ చెప్పమంటే చెప్తా, క్లారిటీ చెప్పమంటే చెప్పండి. క్లారిటీ కావాలి. అది గుంజుకోలే నేను. నాకు దేవుడు ఇచ్చిండు. ఎస్, ఆ దేవుడే మా అంజద్ బాబు గారు. నా ఇల్లు ఈసీఎల్. 2 o'clock ఈసీఎల్ నుంచి స్టార్ట్ అవుతా. 2:30కి నేను సోమాజిగూడ మా టీవీ ఆఫీస్ దాడ ఉంటా. 2:45 3 o'clock చందు సార్, అంజద్ సార్ కింద దిగుతారు, ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళని సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే వెళ్ళిపోతా. మళ్ళీ నేను ఈసీఎల్ ఇట్లా 3 సంవత్సరాలు డైలీ వస్తుండే. ఒకరోజు సోమాజిగూడ చౌరస్తాలో ఉన్నా. సోమాజిగూడ రైట్ కొడితే మా టీవీ, మళ్ళీ యూటర్న్ కొడితే ఈసీఎల్. సో ఇప్పుడు నేను రైట్ కొట్టాలి, నాకు సిగ్నల్లో ఒక దిమాక్లో థాట్ వచ్చింది, ఏంద్రా ఈ కుక్కబాత్కు ఇంకా ఎన్ని రోజులు రా లోబో, సాలరా మంచిగా దుకాణం ఉన్నది చేసుకోరా, ఏంద్రా బిచ్చమడుకోవడము అని నా మనసు నాకు అన్నది. అంటారు చూడు ఇన్నర్ ఫీలింగ్. సో నాకు ఆ రోజు ఏమనిపించింది అంటే, అరే నక్కోరే లోబో, అరే వద్దురా, ఇంత దూరం వచ్చినావు, ఈరోజు ఒక్కరోజు పో, తర్వాత రేపటి నుంచి ఓకురా అని నా మనసు నాకు అన్నది. సరేరా పోయి అని నేను స్టూడియోకి పోయే వరకు కింద సెక్యూరిటీ వాళ్ళు, అరే బాబు లోబో నీకు పిలిచిరు, పో ఇప్పుడే నీ గురించి మాట్లాడిరు అని నాకు చెప్పారు. చెప్పంగానే ఆ రోజు ఫస్ట్ డే లిఫ్ట్ బటన్ ఒత్తి ఇట్లా లిఫ్ట్ డోర్లు ఇట్లా ఓపెన్ అయితే మా మ్యూజిక్ అని బోర్డు ఉంటుంది. ఆ ఫోటోలు ఉండే ఇంకా నా దగ్గర మెమోరీస్. దాట్ వాజ్ అన్ అమేజింగ్ డే ఆఫ్ మై లైఫ్. 2012 and 13 మధ్యలో సెప్టెంబర్. సో దట్ వాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై జర్నీ. నాకు చందు సార్ కూడా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. సో చందు సార్ చెప్పారు లిఫ్ట్లో కూర్చోపెట్టి, లోబో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆపర్చునిటీ, నువ్వు ఇన్ని రోజులు నువ్వు నిజాయితీగా ఉండే, నీ కష్టం ఏంటో ఇప్పుడు చూపెట్టు, టుడే ఈజ్ యువర్ ఆడిషన్. సో వెళ్ళాను. చందు సార్ అంజద్ బాబు గారికి కల్పించారు. అంజద్ బాబు గారు చూశారు. చూసిన రోజే చెప్పేశారు, నువ్వు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి బిజీ అయిపోతావు అని. సో ఫస్ట్ డే అట్లా చెప్తే ఫస్టే లిఫ్ట్ రా 3 సంవత్సరాల తర్వాత పైన రా అనే వరకు అక్కడికే ప్యాక్ అయిపోయినాయి సామాన్లు. అలాంటిది ఫస్ట్ డేనే నువ్వు నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు బిజీ అయిపోతావు అంటే ఎటో ఆసాం వెళ్ళిపోయినా నేను. లేదు సార్ అట్లా కాదు ఇట్లా కాదు అనే వరకు అంజద్ బాబు సార్ ఒక చిన్న బోర్డు మీద రాసిరు, చెన్నై ఎక్స్ప్రెస్, లోకల్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్, నీకు ఈ మూడిట్లో ఏం నచ్చింది లోబో అన్నారు. సార్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్. డన్. నెక్స్ట్ డే లైవ్ సక్సెస్. సో స్టార్టింగ్ ఆ షోకి ఎవరు ఇష్టపడలే, అరే ఈడేంది చప్పులు
అని చడ్డీ అని కటింగు, చిల్లర్ గాడు, లోకల్ గాడు, ఐటమ్ గాడు, జోకర్ గాడు. అరే ఈయన ఇంట్లో అమ్మ నాన్న ఏం చెప్పరా ఈయనకి? ఏందిరా ఆ చెప్పులు, ఆ కటింగు, బిచపోన్ లెక్క. ఇట్లా కమెంట్స్ గలీజ్ వచ్చినాయి. దో ఐ వాజ్ హ్యాపీ, నేను నవ్విన. దో ఆ బ్యాడ్ కమెంట్స్ని నేను యాక్సెప్ట్ చేసిన. దో ఆ బ్యాడ్ కమెంట్స్ని నేను పాజిటివ్గా తీసుకున్నా. అట్లా 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 కష్టపడిన, అట్లా కష్టపడిన స్లో జనాలు రావడం, స్టూడియో కింద గంటలు గంటలు లోబో అన్న కోసం వెయిట్ చేయడం. సో ఇవన్నీ తిట్టులే నాకు స్ట్రాంగ్ చేసింది. ఈరోజు ఎవరెవరు నాకు తిడుతుండేదా వాళ్ళ నోట్ల గులాబ్ జామున్ ఉంది ఈరోజు. ఎందుకంటే నేను ఎదిగిన, ఈరోజు ఒక సెలబ్రిటీ అయినా. వాళ్ళ అన్ని ఇంటికాడ గల్లీలలో యాక్టివ్లలో తిరుగుతురు, డూయింగ్ 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 డూయింగ్. అదే చబుతరాలలో కూర్చొని కమెంట్లు రాసుకుంటూ నీ అక్క నీ అమ్మ అనుకుంటే అవే బ్యాడ్ కామెంట్ రాసుకుంటూ వాళ్ళ బతుకులు అంతే. సో లైఫ్లో ఎప్పుడైనా సపోర్టింగ్ ఉండాలి. ఒకడు ఎదుగుతుందంటే అరే తూ జారే బాయ్, నువ్వు ఎదుగురా, నేనున్నా నీ వెనకాల అంటే ఆడు ఎటో వెళ్ళిపోతాడు. అస్సాం బార్డర్ గోవా వరకు దెంగేస్తాడు. ఆడు చార్మినార్ కాడ అరే మాకేడే గోవా చాలా దూరం అంటే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. సో ఎప్పుడైనా బూస్ట్ ఇచ్చేటోళ్ళు ఉండాలి లైఫ్లో, ఎదుగుతారు. అంతే అమ్మా.